మల్లారెడ్డి కాలేజీలో అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ముఖ్యమంత్రి గారితో రాజీ కుదుర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ అడిగారని, కానీ రేవంత్ రెడ్డి గారు నిస్సందేహంగా అపాయింట్మెంట్ ఇవ్వలేదని, దానికోసం ఆయన సలహాదారైనటువంటి వేం నరేందర్ రెడ్డితో సంప్రదింపులు చేసే విధంగా కూడా మల్లారెడ్డి గారు అలాగే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో. మల్లారెడ్డి కాలేజీలో అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టడాలను కూల్చివేసేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ కూల్చివేతను అడ్డుకునేందుకు, అలాగే ఆ కూల్చివేత విషయంలో రాజీ కుదుర్చుకునేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి రేవంత్ రెడ్డి గారితో రాజీ కుదుర్చుకునే ప్రయత్నం చేయబోయారని, అయితే రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వని నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సలహాదారైనటువంటి వేం నరేందర్ రెడ్డితో ఇటు మల్లారెడ్డి అలాగే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా భేటీ అయ్యారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్ ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు మనం? ఇది మీరు అంటున్నట్టు ఈ వార్త చక్కర్లు కొడుతుంది. ఇంకో వార్త కూడా విన్నాను నేను. మల్లారెడ్డి గారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు, అందుకే సీఎం అపాయింట్మెంట్ కోరారు, అలాగే ఆయన సలహాదారుని కూడా అపాయింట్మెంట్ కోరారు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. రేపో మాపో షిఫ్ట్ అయిపోతాడని వార్తలు కూడా నేను సోషల్ మీడియాలో చూస్తాను. మొత్తం మీద మనకి దుండిగల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎంఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అది మల్లారెడ్డి గారు అల్లుడు గారిది అని అంటారు. సో మరి రాజశేఖర రెడ్డి గారు. సో దానికి సంబంధించి అక్కడ దగ్గరలో ఉన్న ఒక దామ చెరువు ఏదో సంథింగ్, ఆ చెరువుని ఆక్యుపై చేసి మరీ కట్టేశారు కాలేజీ బిల్డింగ్స్ అని. పొద్దున్నుంచి రాద్దాంతం జరుగుతుంది. ఆ బుల్డోజర్లతో వచ్చి కొట్టడము, స్టూడెంట్స్ ఫ్యాకల్టీ అందరూ కూడా కొంచెం ఘర్షణ వాతావరణం అయితే కనిపిస్తోంది. పోలీసులు దాన్ని వారించడం, ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పనే, రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డి గారి గెలుపుని కానీ మల్లారెడ్డి గారి యొక్క ఎదుగుదలని చూసి వారవలేక ఇలా చేస్తున్నారు అని రకరకాల వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. సో మొత్తం మీద దీన్ని ఎట్లా అడ్డుకునే విధంగా ఇతను వాళ్ళ అల్లుడు అయిన రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం ప్రయత్నం చేశారు. అంటే అపాయింట్మెంట్ ఎందుకు తీసుకోవాలి? వీళ్ళు చేసే పని కరెక్ట్గా ఉండి కట్టడాలు సరిగ్గా ఉంటే ఇట్లా కూల్చివేత అనేది ఉండదు కదా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గద్దెనెక్కిన మరుక్షణం నుంచి కూడా ప్రతిదీ కూడా ఏవే ఉన్నాయి పాత ప్రభుత్వంలో, లొసుగులేంటి, అక్రమాలేంటి, అవినీతులేంటి, మేడిగడ్డ అయితేనేమి, ల్యాండ్ క్రూజర్లు అయితేనేమి, ప్రతిదీ కూడా ఎన్ని ల్యాండ్ క్రూజర్లు ఎన్ని రకాలుగా అవతకులు అన్నిటి కూడా బయటికి లాగుతున్నారు ఒక్కొక్కటిగా. సో ఇప్పుడు మల్లారెడ్డి గారు కూడా గతంలో ఏమన్నారు, పాలమ్మినా పూలమ్మినా బట్ మా మీద ఐటీ దాడులు ఏంటి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. సో అప్పుడేంటి బీజేపీ రైడ్స్ చేయించింది, మా మీద ఎన్ని రైడ్స్ చేయించింది అని కూడా అప్పుడు కూడా చాలా వరకు దొరికాయని, చాలా వరకు పట్టుబడ్డాయన్నట్టు కూడా మన వార్తలో చూసాం. ఇప్పుడు ఈ కట్టడాలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఇక్కడే కాదు చాలా సందర్భాల్లో కూడా ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అవన్నిటి కూడా, అంటే ఎస్పెషల్లీ ఆయన ఫుల్ రైట్స్ 3 డిపార్ట్మెంట్ వరకు ఇచ్చారంట. ఒకటి ఇరిగేషన్, రెండోది రెవెన్యూ, మూడోది మున్సిపాలిటీ. ఈ 3 డిపార్ట్మెంట్లకు కూడా ఇచ్చేసి ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో, ఎక్కడైతే ఇట్లా ఇల్లీగల్గా ఇష్యూస్ నడుస్తున్నాయో వాటన్నిటిని కూడా అణిచివేసే విధంగా ఉక్కుపాతంతో అణిచివేయండి అని చెప్పి కూడా ఫుల్ రైట్స్ ఇచ్చేసారంట ఆయా శాఖలకి. సో వీళ్ళు కూడా ఇప్పుడు ఏమైందంటే మేడ్చల్ పరిధిలో ఉండే కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన సమ్ గౌతమ్ మీద ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఆ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ ఎంఎల్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. ఆయన కూడా ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఉన్నాయో ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయో, ఒక ఎంఎల్ఆర్ మల్లారెడ్డి గారికి సంబంధించినవే కాదు, మిగతా ఏవేవైతే ఆక్యుపై చేశారో, మిగతా ఏవైతే కబ్జా చేశారో వాటన్నిటిని కూడా కూలగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే ఈయన బీఆర్ఎస్ చెందిన వ్యక్తి కాబట్టి కావాలనే ప్రభుత్వం కక్షగట్టి ఈ విధంగా చేస్తుందనే వాదం తెర మీదకి వస్తుంది. సోషల్ మీడియాలో కూడా కావాలనే మల్లారెడ్డి గారిని టార్గెట్ చేశారు కాబట్టి ఆయన కూతురు, ఆయన అల్లుడికి సంబంధించిన కాలేజీలు కూడా ఇటువంటి అక్రమ కట్టడాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులుగా లేవా అనే అంశం కూడా వస్తుంది. బట్ ఏదైతేనేం దాన్ని మీరు అన్నట్టు సయోధ్య కుదుర్చుకోవడానికో లేదంటే దానికి ఇంకో గడువు ఇవ్వండి, మేము ఇంకో దగ్గర తీసుకెళ్తాం బిల్డింగ్లను చెప్పడానికో ఏదైతేనే ఆయన అపాయింట్మెంట్ కోరితే అపాయింట్మెంట్ ఇవ్వడం నేపథ్యంలో సలహాదారైన వేమిరెడ్డి గారి దగ్గరకి వేం నరేంద్ర రెడ్డి గారికి వెళ్ళి ఆయన దగ్గర రిక్వెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారంట. మేబీ ఇది ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఏం చెప్తారో లేదంటే ఆయనే మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తారో వేచి చూడాల్సిందే. మొత్తం మీద
చెరువుని ఆక్రమించి కట్టిన కాలేజీ బిల్డింగ్లు మాత్రమే తొలగిస్తున్నారు. మిగతా క్యాంపస్ అంతా ఏం చేయట్లేదు. బట్ ఏదైతేనేం ఒక మాజీ మంత్రి మీరు అన్నట్టు అంత దట్టు బీఆర్ఎస్ లో కేటీఆర్ గారి తర్వాత అంత మాస్ ఫాలోయింగ్, అంత సోషల్ మీడియా ఇమేజ్ ఉన్న వ్యక్తి మల్లారెడ్డి గారని కేటీఆర్ గారు స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పారు. సో అటువంటి మల్లారెడ్డి గారి అంశం ఎప్పుడు ఎవరు ఆయన టచ్ చేయలేదు, ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఇట్లా కూల్చివేతల కారణంగా మళ్ళీ ఆయన పేరు కానీ ఆయన కాలేజీల ప్రస్తావన కానీ తెర మీదకి వచ్చింది. ఎందుకంటే మల్లారెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కూల్చివేత జరుగుతుంది అంటూ కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు బయటకు వచ్చి ఆయన మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాటిని ఎలా చూడొచ్చు? నిజంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ అక్రమ కట్టడాలను కూల్చివేత జరుగుతుందా, లేదంటే అసలు నిజంగా అక్రమ కట్టడాలు కాబట్టే అధికారులు అక్కడికి వెళ్ళి కూల్చివేస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు, కక్ష సాధింపు అన్నట్టుగా చెప్తున్నారు తప్ప అది అక్రమ కట్టడం కాదు అని ప్రూఫ్ చూపించవచ్చు కదా. సింపుల్ కదా, ప్రెస్ మీట్ పెట్టి ఇది అక్రమ కట్టడం కాదు, మేము కేవలం మాకు ఇచ్చి లైసెన్స్ ఇచ్చిన దాంట్లో మాత్రమే కట్టాము అని పత్రాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా ముఖ్యమంత్రిని కలవడానికి లేదంటే ముఖ్యమంత్రి యొక్క సలహాదారుని కలవడానికి వెళ్ళారు అంటే దాంట్లో ఉద్దేశం ఏమై ఉంటుంది? ఎందుకు అలాగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఓకే, ఆ మొదటి నుంచి కూడా ఆయన ప్రతిదీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి చేస్తున్నారు అనుకుందాం కాసేపు. మరి 10 ఏళ్ళుగా చేశారు కదా, 10 ఏళ్ళలో వీళ్ళు కూడా చాలా అక్రమ కట్టడాలు తొలగించారు. కొన్ని దగ్గర ఓల్డ్ సిటీ దగ్గర కానీ ఇటువైపు నిజాంపేట దగ్గర కొన్ని ఏరియాలో కూడా అక్రమ కట్టడాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తొలగించడం జరిగింది. మరి ఇప్పుడు ఇవెందుకు తొలగించలేదు? సో వాళ్ళ పార్టీ వాళ్ళ వరకు తొలగించలేదు, మిగతా వాళ్ళందరినీ తొలగించారు బీఆర్ఎస్ వాళ్ళు అని కూడా ఒక వాదం ఉంది. దాంట్లో ఏది కరెక్ట్? సో వీళ్ళకి కూడా అక్రమ కట్టడాలు కాని ఏడల వీళ్ళు ప్రెస్ మీట్ తీసుకొచ్చి ఇగో పట్ట దాన్ని మేము కాలేజీకి ఇలా పెట్టుకున్నాం, లేదా మా కాలేజీ 100 yearsకో 99 yearsకో లీజుకి తీసుకున్నాం, ఇక్కడ వరకు మాకు పరిధి ఉంది, మేము కట్టుకోవచ్చు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా. ఇతనే చెప్పక్కర్లేదు, కాలేజ్ కరెస్పాండెంటో కాలేజ్ ప్రిన్సిపాల్ ఎవరైనా చెప్పొచ్చు. సో అలా చెప్పకుండా సయోధ్య కుదుర్చుకోవడానికో లేదంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికో మీ భాష ఏదో నాకు తెలియదు, అది సయోధ్యకి వెళ్ళారా, ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళారా, లేదా పార్టీనే పూర్తిగా మారడానికి వెళ్ళారా అనేది తెలియదు. రకరకాలుగా అనుకుంటున్నారు సోషల్ మీడియాలో. సో ఇద్దరు అల్లుడు ఇద్దరు కూడా వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ కోరితే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సలహాదారు వాడికి వెళ్ళి కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి వెనక్కి వచ్చేసారంట. సో రేపో మాపో కలిసే అవకాశం కూడా ఉంది. కలిస్తే అప్పుడేం చెప్తారో చూద్దాం. అప్పుడు కూడా ఇది అక్రమ కట్టడం కాదని చెప్తారా, లేదా అక్రమ కట్టడమే కాదు మేము ఎక్స్ప్లెయిన్స్ ఇస్తాం, లేదంటే మాకు కొంత గడువు ఇవ్వండి వేరే దగ్గర కడతాం అనేది చెప్తారా? వేరే దగ్గర కడతాం మాకు గడువు ఇవ్వండి అంటే అది అక్రమ కట్టడం ఒప్పుకున్నట్టేగా. అలా కాదంటే ఖచ్చితంగా పట్టాలకు ప్రూవ్ చేయాలి, లేదంటే దీన్ని ఇంకో యాంగిల్లో తీసుకెళ్లి రాజకీయ రంగు పులిమి దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ మీద రాజకీయ కక్షతోనే ఇవన్నీ చేయిస్తుందనే నినాదం ఎత్తుకోవాలి. చూద్దాం. మల్లారెడ్డి గారు మంచి స్పోక్స్ పెన్, చాలా బాహాటంగా అన్ని రకాలుగా బాగా మాట్లాడతారు కాబట్టి ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడతారు, ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులను కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తారు మల్లారెడ్డి గారు అంటూ కూడా గతంలో కొన్ని ఆయన మీద వార్తలు వచ్చాయి. ఏంటి వాటిని ఎలా చూడొచ్చు? ఇప్పుడు నిజంగా ఈ అక్రమ కట్టడం కూల్చివేస్తున్న నేపథ్యంలో రాజీ కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నారా, లేదంటే నిజంగా మీరన్నట్లుగా ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారా అంటే ఏం చెప్తారు? అవి కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో వార్తలు. ఇప్పుడు రాజకీయాల్లో ఇలాగే గేమ్ ఆడాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏం లేవు కదా. రాజకీయంలో ఎలాగైనా గేమ్ ఆడొచ్చు, దానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేని ఏకైక గేమ్ ఇండియాలో ఏదో ఉందంటే అది ఇండియన్ పాలిటిక్స్. అది రాష్ట్ర స్థాయిలో అవ్వచ్చు, జిల్లా స్థాయిలో అవ్వచ్చు, కేంద్ర స్థాయిలో అవ్వచ్చు, ఏది ఇప్పుడైనా జరగచ్చు, ఎవరు ఎటైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆయన కాలేజీలకు ఇప్పుడు అక్రమంగా కట్టడాలను తొలగిస్తారంటున్నారు. ఇంకా ఎన్నున్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ ఒకవేళ కక్ష సాధింపుగా అవన్నీ తొలగిస్తే ఈయన పరిస్థితి ఏంటి, ఈ కాలేజీ పరిస్థితి ఏంటి, ఈ కాలేజీ రెప్యుటేషన్ పరిస్థితి ఏంటి? సో అలాంటప్పుడు ఖచ్చితంగా సయోధ్య కుదుర్చుకోవాలి, లేదా పార్టీ ఫిరాయింపులైనా జరగాలి. చూద్దాం ఏం జరుగుతుందంటే అతని మీద ఆధారపడి ఇన్ని కాలేజీలు, ఒక యూనివర్సిటీ లాంటి సంస్థలను నడుపుతున్న వ్యక్తికి ఎంతో మంది కుటుంబాలు కూడా ఆధారపడి ఉంటాయి. సో వాళ్ళందరికి కూడా నేను చెయ్యాలి చూడాలని అంటే ఒక రకమైన కాంప్రమైజా, లేదంటే అటువైపు వెళ్ళి ఏదైనా చేయడమా? చూద్దాం. ఏదైనా సోషల్ మీడియాలో అయితే రకరకాలుగా ఎవరు నచ్చింది వాళ్ళు రాసేస్తున్నారు. బట్ ఈయన మనసులో ఏముందో తెలియదు. రాజశేఖర రెడ్డి గారు అండ్ ఈయన కూడా వెళ్ళి కలిసి అటువైపు వెళ్తారా, లేదా కొంత గడువు తీసుకొని అక్రమ కట్టాలని తొలగిస్తారో? దట్ ఇస్ వెయిట్ అండ్ సీ.